పాడుబడిన ఆలయాలు, పిచ్చి మొక్కల మధ్య ఉన్న ఆలయాలని పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతోంది తమిళనాడుకు చెందినటువంటి అన్నామలయార్ అర్పణికులు అనేటువంటి సంస్థ. మన సనాతన ధర్మంలో కొత్త ఆలయం కట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ఒక మహత్తర కార్యంగా పరిగణింపబడుతోంది. ఇప్పుడు ఈ అన్నామలై అర్పణికులు సంస్థకు చెందినటువంటి రామచంద్రన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామచంద్రన్ గారు నమస్కారం. నమస్కారం. మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప సేవ సనాతన ధర్మంలో ఏదైతే ఉందో, ఒక కొత్త గుడిని కట్టకపోయినా పర్వాలేదు కానీ ఉన్న ఆలయాల్ని మనం రక్షించుకుందాం, జీర్ణోద్ధరణ చేద్దాం అనేటువంటి ధర్మం ఏదైతే మన పురాణాల్లోని మన వేదాల్లోని చెప్పబడిందో అది మీరు ఆచరించి చూపిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి ఒకసారి మా ప్రేక్షకులు. మా సంస్థ పేరు అన్నామలయార్ అరపణికులు అని చెప్పి, దీని ఫౌండర్ మెంబర్ వచ్చి రామచంద్రన్ గారు అని, రిటైర్డ్ కెనరా బ్యాంక్ మేనేజర్గా పనిచేసి ఆయన ఈ పని చేసుకున్నారనమాట. ఇది గత 19 సంవత్సరాలుగా ఈ పాడుబడిన ఆలయాల్ని పునరుద్ధరణకి తీసుకురావాలా అనే ఉద్దేశంతో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా రన్ చేస్తూ ఉన్నారు. దగ్గర 102 దేవాలయాలు ఇదివరకే అలా క్లీన్ చేసి ఇచ్చామన్నమాట. మాది పొదల్లో ఉండి అది దాగి ఉన్న ఆలయాన్ని వెలికి తీసి క్లీన్ చేసి ఆ ఊరి సంస్థ ఆ ఊరు వాళ్ళకి అప్పచెప్పడం మామూలుగా చేస్తూ వచ్చాము. ఇది వరకు 102 దేవాలయాలు అలా చేశామన్నమాట. సో పురాతనంగా ఉన్న దేవాలయాల చుట్టూ ముళ్ళ కంపలు, చెట్లన్నీ మొలిచి అది చాలా పొదల్లో ఉంటుందన్నమాట. అది చాలా పవర్ఫుల్ గాను ఉంటుంది, ఎందుకంటే చాలా ఏళ్లగా అది మొక్కుబడిలో ఉండింది కాబట్టి అలాంటి టెంపుల్స్ ని చేయాలనేది మా ఉద్దేశం, మా ఉద్దేశం అన్నమాట. అట్లా ఇది వరకు 102 దేవాలయాలు మేము కంప్లీట్ చేశాము. ఎక్కడ మీకు కనబడిన ఇలాంటి పాడుబడిన దేవాలయాలు దాన్ని బయటికి తీసుకొచ్చేకి మేము ప్రయత్నం చేస్తాము, క్లీన్ చేసి. ఒకసారి మీరు చూపిస్తారండి మనకి ఎలా ఉండే ఆలయాన్ని, ఇంతకు ముందు ఎలా ఉండే ఆలయాన్ని మీరు ఇప్పుడు ఎట్లా చేశారనేది మీ ఫోటోల్లో కానీ వీటి నుంచి ఒకసారి చెప్పండి. ఇక్కడ నవాజ్పేట అని ఒక ఆలయం మా దృష్టిలోకి తీసుకొచ్చారనమాట. ఇట్లా పొదల కంప మధ్యలో చెట్ల కంపలు ఇట్లా పొదల్లో ఉన్న ఈ ఆలయాన్ని ఇట్లా ఉండేదాన్ని మనం క్లీన్ చేసిన తర్వాత ఈ రూపానికి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఒక్క రోజులోనే చేసామన్నమాట. దగ్గర 100-150 మంది వాలంటీర్స్ వచ్చి తీస్తారు. అట్లా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఊరి వాళ్ళే దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళా కుంభాభిషేకం చేసుకొని ఆలయాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. తర్వాత అదే విధంగానే ఈ టెంపుల్స్ కూడా కడిచంబాడి వరకు చెంగల్పట్టు, కాంచీపురం, విழுப்புరం అలాంటి ప్లేస్ లోనే చేశామన్నమాట. ఇప్పుడు ఈ నవంబర్ 23-24 తేదీల్లో చిత్తూరు జిల్లాలో వావిల్ తోట అనే ప్లేస్ లో ఒక 70 ఎకరాల విస్తీర్ణంలో ఒక 102 దేవాలయాలు అలాగే పూడిపోయినాయి, ఇలాగే ముళ్ళ చెంట్ల కంపల్లో ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక శివాలయాన్ని బయటికి తీసేకి మేము అరేంజ్ చేశామన్నమాట 23-24. ఎక్కడైనా ఇలాంటి దేవాలయం కనపడితే మీకు మా దృష్టికి తెస్తే మా టీం ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మళ్ళీ వాడుకలోకి ఎట్లా తీసుకురావాలా అనే ప్లాన్ ని మేము తీసుకొస్తాము. మీరు అత్యంత కష్టంగా అనిపించినటువంటి ఆలయాలు వీటిలో ఏదుందో ఒకసారి చెప్పగలుగుతారా మీరు? ఈ మన ఒక దేవాలయంలో నయపాకం అది కంప్లీట్ పూడుకుపోయింది అన్నమాట. తవ్వి తీసాం. చూసి ఈ గుడికి వెళ్ళి క్లీన్ చేసిన తర్వాత మన అందరూ చూసి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసాం. దీన్ని కూడా మేమే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చామన్నమాట. మా మెంబర్సే కంట్రిబ్యూట్ చేసి దాన్ని గుడి కట్టించి కుంభాభిషేకం చేసి ఈ వాడుకలోకి వచ్చింది అనమాట. మీరు ఇలాగా ఈ ఆలయాల్ని పునరుద్ధరిస్తున్నారు కదా, గ్రామస్తుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అంత పాడుబడిపోయిన అంత గుడిని మీరు ఎంత గొప్పగా చేసేస్తున్నారు, గ్రామస్తుల నుంచి ఎట్లాంటి? చాలా గ్రామస్తులు వచ్చి చాలా సంతోషంగా వస్తున్నారు, అంటే ముందుకు వస్తున్నారు. ఏమే ఇలాంటి పని చేసే వాళ్ళు ఎవరు లేరు, మాకు తెలియకుండా పోయింది అని చెప్పి. ఇంకొక విషయం, మామూలుగా మన శ్రీపెరంబుదూరు నుంచి తిరువణ్ణామలై వరకు ఆ బెల్ట్ లో అరుణాచలం వరకు ఒక 1008 లింగాలు ప్రతిష్ఠ చేశారంటే అగస్త్యముని.
వాటిలో చాలా మటుకు మాకు కూడా దొరికింది అనమాట. క్లీన్ చేసే ఇది ప్రాప్తం మాకు దొరికింది, క్లీన్ చేశాము. ప్రోగ్రెస్ జరుగుతూ ఉందన్నమాట. ఫర్దర్ గా మళ్ళా దాన్ని పునరుద్ధరించి చేసేయడానికి మోస్ట్లీ చాలా మందికి ఇది ఆహ్లాదకరంగా వస్తున్నారు అనమాట. మనది పునరుద్ధరణ అవుతా ఉంది అని చెప్పి. ప్లస్ అలా చేసిన టెంపుల్స్ లో కూడా వాళ్ళకి ఏదైనా మొక్కుబడి అవన్నీ చేసుకుంటే ఫలితాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశం కూడా వాళ్ళలో వ్యక్తం చేశారన్నమాట. వెరీ ఓల్డ్ టెంపుల్ పవర్ఫుల్. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఎక్కడి నుంచి వస్తుంటారు, ఎలా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ సర్వీసులు ఎట్లా ఉంటాయి? కొంచెం ఒకరిని చూసి ఒకరు వస్తూ ఉంటారండి. ఒకరిని కాదు, యూత్ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీల్లోనూ, ఈ బ్యాంక్, ఇన్సూరెన్స్ ఇలాంటి సంస్థల్లో ఉన్న వాళ్ళంతా కూడా వాలంటీర్ గా సాటర్డే సండే సర్వీస్ కి ఫ్రీగా వచ్చి చేసిపోతారన్నమాట. సో ఈ విధంగా వాలంటీర్స్ ఇచ్చేటువంటి సపోర్టు, అలాగే దాతలు ఇచ్చేటువంటి విరాళాలు అట్లాంటివి కూడా మీకు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. మేము ఏమి చేయలేకపోయినా కూడా ఏదైనా మనం కంట్రిబ్యూట్ చేయాలా అని చాలా మంది మాకు డొనేషన్స్ కూడా అడుగుతారు. కానీ ఏ డొనేషన్ కానీ మేము క్యాష్ లో కానీ జీపేలో ఇట్లాంటి దాంట్లో ఇంకా తీసుకోవడం లేదు. ఓన్లీ చెక్ మూలంగా తీసుకుంటాము. ఎందుకంటే వచ్చేది ట్రాన్సాక్షన్ కావాలా, తెల్లగా ఉండాలా, ధనం వచ్చేది ఏదైనా క్లియర్ గా ఉండాలా, ఎక్కడ మనం స్పెండ్ చేస్తున్నామో ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేస్తూ ఆ డబ్బు విషయంలో మాకు ఎలాంటి ఇది లేకోకుండా చూసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఎవరన్నా ఇదిగో మా ఊళ్ళో ఇట్లాంటి ఒక గుడి ఉంది, దీన్ని కొంచెం బాగు చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మా కార్డు ఇచ్చామండి. ఆ కార్డు వెనక కార్డులోనే వాట్సాప్ నంబర్ ఉంది. ఈ వాట్సాప్ నంబర్ లో రామచంద్రన్ వి ఆయన నంబర్ వచ్చి 9884080543. ఈ నంబర్ కి వాట్సాప్ గానీ ఫోన్ లో గానీ సంప్రదించవచ్చు. తర్వాత వాళ్ళు చూసిన ఏదైనా ఇలాంటి టెంపుల్స్ చూసినారు అంటే మాతో సంపర్కం అయితే వాళ్ళ యాక్టివిటీస్ లో వాళ్ళు కూడా చేరి భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఈ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ ఏదైతే ఉంది ఇదంతా ఉచిత సేవ, ఫ్రీ సర్వీస్. కంప్లీట్లీ ఉచిత సేవ. మేము ఎవరితోనూ డబ్బులు అక్కడ వసూలు చేయడమో లేకపోతే డబ్బులు తీసుకోవడమో లేదు. ఇవన్నీ టోటల్ గా ఉచితంగా మేము ఈ ట్రస్ట్ తరపున మేము స్పెండ్ చేసి చేయిస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది ఈ కార్యకలాపాలన్నీ చేయడానికి? ఈ ఆర్గనైజేషన్ 2006 లో ఫామ్ చేసినారు సార్. నేను 2008 నుంచి దీంట్లో మెంబర్ ఉంటాను. ఓకే, దట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మిస్టర్ రామచంద్రన్. రామచంద్రన్కి he was having some spinal cord problem, pain. Okay, so what happened now that through there are 12 Tirumurais in Tamil, that is Thevaram, Tiruvasagam, Tirupallandu, like that. In that while reading that he came across that in one Thevaram, oka Thevaram lo dani repeat ga namma if we sing that will cure the disease. At the same time, that one person has told him that if we do voluntary service in temple, it will give boost to that energy and it will cure the disease. So what happened, after seeing that near Kanjipuram, Vanakantan Thali, one temple, and another temple is there, 2 temples are there, with 6 people, just like that, with one taking that 6 people only gone to that temple first, 2006. Yeah, some 4 weeks they went there and they cleaned that. Subsequently, from next year onwards, one by one, by the end of 2007, around 50 members we were there. Okay, 2008 big temple we have done. Actually, Chidambaram Nadarajar temple, Tiruchotturai, one photo is also there. Tiruchotturai and Thiru Innambar, Thiruvayaru, and here
that Chevai temple is there, no? Tiruvannai Nallur and Padaleswarar, Kadalur, some Navagraha temples. That Nadi Joshiyam we are seeing, that Vaidiswaran Koil, those places all important, which are all very famous, and so visited by the saints, 4 saints, Appar, Sundarar, Tirunavakarasar and Manikavasagar. Those temples, that Tiruparandurai, that also even there. All temples we are doing, and recently some 4 or 5 years back only we started this very old temples. Before that we whitewash and cleaning etc. we have been doing. Now for that lots of group have come for cleaning those kind of work. Now this kind of work nobody is coming. This is from the earth taking our God etc. So we started some 7 years back, and more than 50 temples out of 102 temples, and like these temples only. Now we are restricting ourselves to this kind of work only, not just cleaning and whitewashing etc. Afterwards so many people voluntarily they are coming and hearing from various occasions, from Salem, Tanjavur, from all those places they are coming and attending the. ధన్యవాదాలు రామచంద్రన్ గారు. చాలా చాలా సంతోషం. పురాణ ఇతిహాసాలు ఏదైతే చెప్పాయో జీర్ణోద్ధరణ అనేది ఒక గొప్ప పుణ్యకార్యం అని చెప్పేసి ఏదైతే చెప్పాయో దాన్ని మీరు ఆచరించి చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసి మరెందరూ ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చాలా సంతోషం సార్. అందరికీ నమస్కారం.